దేవుని సన్నిధిలో ఉంటూ సేవకులతో కలిసి ఆయా ప్రాంతాలకు వారితో కలిసి వెళ్ళేవాడిని. అలాగే డ్రమ్స్ వాయిస్తూ వారితో సేవకులతో కలిసి వెళ్ళేవాళ్ళం. అలాంటి స్థితి నా జీవితంలో దేవుడు అక్కడ అనుగ్రహించినాడు. అప్పటికి నా జీవితంలో ఇంకా నేను రక్షించబడలేదు. ఆ సమయాలలో నా జీవితంలో రక్షింపబడకంటే ముందు నా జీవితము ఈ విధంగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ వచ్చింది. ఆ చెడిపోయిన నాకు స్థితి నుంచి దేవుడు ఆ హాస్టల్కి వెళ్ళడం ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ఎదగడానికి దేవుడు కృపను చూపించాడు. అయితే హాస్టల్లో ఉన్నప్పుడు ఒక సంఘటన నా జీవితంలో జరిగిన ఆ విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క సంఘటన నేను రక్షింపబడకంటే ముందు జరిగినది. అయితే ఒకరోజు మేము హాస్టల్లో ఉన్న వారందరము కూడా మీటింగ్ ప్లేస్కి వెళ్తున్న సమయాలలో ఆటోలో అందరం కూడా వెళ్తూ ఉన్నాము. వెళ్తున్న ఆ క్రమంలో ఏం జరిగిందంటే ఆటో సడన్గా హ్యాండిల్ లాక్ అవ్వడం, ఆ హ్యాండిల్ లాక్ అయ్యి ఆ ఆటో లేవడము జరిగింది. అలాంటి స్థితిలో ఉన్న ఆ క్రమంలో అందరము కూడా పడిపోవడం జరిగింది. ఆ ఒక ఆటో యాక్సిడెంట్ కావడం జరిగింది. అలాంటి స్థితిలో ఉన్న సమయాలలో ఎవరికి కూడా ఏమి కూడా జరగలేదు, కానీ నాకు ఎక్కువగా ఇంజూర్ కావడం జరిగింది. నా చేతి ఇరిగింది, అలాగే నా యొక్క పెదవు దగ్గర ఉన్న ఒక నరం కూడా తెగడం జరిగింది. ఆ యొక్క తెగడం ద్వారా ఆ యొక్క ఆటో యాక్సిడెంట్ ద్వారా నా జీవితంలో నేను స్పృహ కోల్పోవడం జరిగింది. ఆ యొక్క చనిపోయిన స్థితిలోనికి వెళ్ళడం జరిగింది. అక్కడ ముందుగా నా పేరు తాటకారి ఇమాన్యుయల్. నా పేరు మా యొక్క గ్రామము అడవిపదిర, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో మా యొక్క జిల్లా ఉంటుంది. అయితే నా జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని మీ మధ్యలో ఉంచాలని ఆశపడతా ఉన్నాను. నేను పుట్టింది 1999 నవంబర్ నెల 23వ తేదీన నేను పుట్టడం జరిగింది. నా తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉన్నారు. ఆ యొక్క క్రైస్తవ కుటుంబంలోనే నేను పుట్టడం జరిగింది. నా జీవితంలో నేను పుట్టినప్పటి నుంచి క్రైస్తవునిగా నేను ఉన్నాను. నా జీవితంలో దేవుడు నన్ను రక్షింపబడకంటే ముందు నా జీవితము ఎలా ఉండేదో కొన్ని మాటలు చెప్పి, తర్వాత రక్షింపబడిన తర్వాత ఎలా రక్షించబడ్డానో ఆ మాటలను మీ మధ్యలో ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. అయితే నా జీవితంలో రక్షింపబడకముందు ఇంటి దగ్గరే ఉండేవాడిని. ఇక్కడనే హాస్టల్కి వెళ్ళకముందు నా జీవితము దేవుని సన్నిధికి వ్యతిరేకంగా, దేవుని సన్నిధికి దూరముగా, నా జీవితంలో అనేకమైన బూతులు, అలాగే అనేకమైన చెడు తలంపులు, చెడు ఆలోచనల చేత నా జీవితము ఉంటా ఉండేది. అయితే నా జీవితంలో నేను దేవుని సన్నిధికి సరిగ్గా వెళ్ళేవాడిని కాదు ఆ సమయాలలో, నా చిన్నప్పుడు. అయితే నా జీవితంలో ఒకరోజు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా హాస్టల్లో చదువుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అయితే హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఒక క్రిస్టియన్ హాస్టల్లో చదువుకోవడానికి నేను వెళ్ళాను. అప్పుడు దానికంటే ముందు నా జీవితము అనేకమైన చెడు తలంపులు, దేవునికి వ్యతిరేకమైన బ్రతుకు ఉండేది. అయితే దేవుడు నా జీవితంలో ఆశ్చర్యరీతిగా హాస్టల్కి వెళ్ళడానికి కృప చూపించాడు. అక్కడ దేవుని సన్నిధిలో క్రమక్రమంగా ఎదగడానికి దేవుడు కృప చూపించాడు. నా చిన్ననాటి నుండి దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు కూడా అక్కడ చదువుకోవడం జరిగింది. ఒక స్థితిలో నేను ఉన్న సమయాలలో అక్కడ చదువుకుంటున్న ఆ క్రమములో దేవుని సన్నిధిలో క్రమక్రమంగా ఎదగడము, దేవుని పరిచర్యలో ఆయా సమయాలలో వాడబడము దేవుడు కృప చూపించేవాడు. దేవుని సన్నిధిలో మేము హాస్టల్లో ఉన్న వారందరం కూడా పరిచర్య
చేసేవాళ్ళం. అలాగే దేవుని సన్నిధిలో ఉంటూ సేవకులతో కలిసి ఆయా ప్రాంతాలకు వారితో కలిసి వెళ్ళేవాడిని. అలాగే డ్రమ్స్ వాయిస్తూ వారితో సేవకులతో కలిసి వెళ్ళేవాళ్ళం. అలాంటి స్థితి నా జీవితంలో దేవుడు అక్కడ అనుగ్రహించినాడు. అప్పటికి నా జీవితంలో ఇంకా నేను రక్షించబడలేదు. ఆ సమయాలలో నా జీవితంలో రక్షింపబడకంటే ముందు నా జీవితము ఏ విధంగా దేవుని సన్నిధిలో ఎదుగుతూ వచ్చింది. ఆ చెడిపోయిన నాకు స్థితి నుంచి దేవుడు ఆ హాస్టల్కి వెళ్ళడం ద్వారా దేవుని యొక్క సన్నిధిలో ఎదగడానికి దేవుడు కృపను చూపించాడు. అయితే హాస్టల్లో ఉన్నప్పుడు ఒక సంఘటన నా జీవితంలో జరిగిన ఆ విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ యొక్క సంఘటన నేను రక్షింపబడకంటే ముందు జరిగినది. అయితే ఒకరోజు మేము హాస్టల్లో ఉన్న వారందరము కూడా మీటింగ్ ప్లేస్కి వెళ్తున్న సమయాలలో ఆటోలో అందరం కూడా వెళ్తూ ఉన్నాము. వెళ్తున్న ఆ క్రమంలో ఏం జరిగిందంటే ఆటో సడన్గా హ్యాండిల్ లాక్ అవ్వడం, ఆ హ్యాండిల్ లాక్ అయ్యి ఆ ఆటో లేవడము జరిగింది. అలాంటి స్థితిలో ఉన్న ఆ క్రమంలో అందరము కూడా పడిపోవడం జరిగింది. ఆ ఒక ఆటో యాక్సిడెంట్ కావడం జరిగింది. అలాంటి స్థితిలో ఉన్న సమయాలలో ఎవరికి కూడా ఏమి కూడా జరగలేదు. కానీ నాకు ఎక్కువగా ఇంజూర్ కావడం జరిగింది. నా చేతి విరిగింది. అలాగే నా యొక్క పెదవు దగ్గర ఉన్న నరం కూడా తెగడం జరిగింది. ఆ యొక్క తెగడం ద్వారా ఆ యొక్క ఆటో యాక్సిడెంట్ ద్వారా నా జీవితంలో నేను స్పృహ కోల్పోవడం జరిగింది. ఆ యొక్క చనిపోయిన స్థితిలోనికి వెళ్ళడం జరిగింది. అక్కడున్న వారందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఏడవడము, చనిపోయాడని చెప్పేసి అందరూ కూడా ఏడిచినారని అందరూ కూడా చెప్తా ఉన్నారు. నా జీవితంలో అక్కడ ఏం జరిగిందో కూడా, అసలు ఏం జరిగిందో కూడా నాకేమి కూడా గుర్తులేదు అసలు. అలాంటి స్థితిలో నేను పడిపోవడం జరిగింది. తర్వాత అయితే దేవుడు ఆశ్చర్యరీతిగా ఆ సమయాలలో ఏం చేశాడంటే అక్కడికి ఆ ప్లేస్లోకి ఏ ఆటోలు కూడా రాకపోతుండే. ఎందుకంటే అదంతా మొత్తం అవుట్స్కట్ అక్కడ మొత్తము ఇండ్లు కూడా లేకుండే. అలాంటి సమయాలలో అక్కడికి ఆటో రావడము, ఆటో ఆయనని ఆపి హాస్పిటల్కి తీసుకొని వెళ్దామని చెప్పేసి ఆయననే తీసుకొని వెళ్ళడము, అక్కడున్న ఒక సేవకులందరూ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బయటకు వస్తున్న సమయాలలో స్పృహ రావడం జరిగింది. తర్వాత ఇంకొక హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ఆ సమయాలలో నాకు రక్షింపబడక ముందు ఈ సంఘటన జరిగింది. చనిపోయిన స్థితిలోనికి వెళ్ళిన నన్ను దేవుడు ఆశ్చర్యరీతిగా బ్రతికించడం జరిగింది. అయితే ఆ యొక్క మరణ పడకలో ఉన్న సమయాలలో, ఆ యొక్క చనిపోయిన స్థితిలో ఉన్న సమయాలలో దేవుని సన్నిధిలో ఆ యొక్క పరుపు పైన ఉండి దేవుణ్ణి మొరపెట్టుకోవడం జరిగింది. దేవా నన్ను రక్షించు అని, దేవు నన్ను కాపాడు అని దేవుని సన్నిధిలో నేను మొరపెట్టడం జరిగింది. అలాంటి స్థితిలో దేవుడు నన్ను బ్రతికించడం జరిగింది. ఆ యొక్క పరిస్థితి చాలా దారుణంగా దేవుడు అలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు నన్ను తప్పించడం. ఆ సమయంలోనే ఒకవేళ నేను ఆ సమయంలో మరణిస్తే నేను రక్షించబడలేదు కాబట్టి ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళకుండా నా జీవితంలో నేను నరకానికి పాత్రునిగా ఉండేవాడిని. అలాంటి సమయాలలో దేవుడు నన్ను బ్రతికించడం జరిగింది. నరకానికి పాత్రుడిగా ఉన్న నన్ను అలాంటి ఆ సమయాల్లో ఒకవేళ దేవుడు నన్ను నా యొక్క ప్రాణాన్ని రక్షించకపోతే నా జీవితంలో నేను ఏమైపోయేవాడనో, ఈ విధంగా మీ యొక్క మధ్యలో ఈ విధంగా నా సాక్ష్యాన్ని పంచుకునేవాడను కాదు. కాబట్టి అలాంటి స్థితి నుంచి దేవుడు నన్ను బయటకు తీసుకొని రావడం జరిగింది. తర్వాత ఈ యొక్క యాక్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే 2013లో జూలై 27వ తారీఖున జరగడం జరిగింది. ఆ యొక్క పరిస్థితి నుంచి దేవుడు నన్ను బయటకు తీసుకొని వచ్చిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత, మళ్ళీ ఆ యొక్క 3 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క సన్నిధిలో నేను రక్షించబడడం జరిగింది. అక్కడ అదే హాస్టల్లో యవనస్తుల కూడికలు జరగడం జరిగింది. ఆ యొక్క యవనస్తుల కూడికకు థీమ్ ఏం పెట్టారంటే చీకటిలో నుంచి వెలుగులోనికి జంప్ కావడం, అంటే
చీకటి బ్రతుకు నుంచి వెలుగులోనికి రావడం, ఆ యొక్క థీమ్ను పెట్టడం జరిగింది. ఆ యొక్క థీమ్ను ఒక 3 days వారు ప్రసంగించడం జరిగింది. దేవుని యొక్క సువార్తను వారు చెప్పడం జరిగింది. అలాంటి సమయాలలో దేవుని యొక్క సువార్తను విన్న నేను, ఆ యొక్క వాక్యమును విన్న నేను, దేవుడు నా జీవితంలో రక్షణ కార్యాన్ని చేయడం ప్రారంభించాడు. ఆ యొక్క సమయాలలో నేను దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడం జరిగింది. ఎలాగున ఒక చీకటిలో ఉన్న వ్యక్తి జీవితం ఎలాగుంటుందో, ఒక చీకటిలో బ్రతుకుతున్న వ్యక్తి స్థితి మన నరకానికి పాత్రునిగా, ఆ ఒక వ్యక్తి రెండో మరణానికి వెళతాడు అనే ఒక సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఒకవేళ రక్షింపబడిన వ్యక్తి మాత్రము దేవుని సన్నిధికి, వెలుగులోనికి వచ్చిన వ్యక్తి తన జీవితంలో తాను దేవుని సన్నిధికి వెళ్తారు అని ఒక సత్యాన్ని తెలుసుకున్నాను. ఆ యొక్క సమయాలలో దేవుడు నన్ను రక్షించడం జరిగింది. ఒకవేళ ఆ స్థితిలో నేను ఆ యొక్క సమయాలలో రక్షించబడిన ఆ యొక్క స్థితి నుంచి దేవుడు నా జీవితంలో నేను ఒక మరణ పడకలో ఉన్నప్పుడే దేవుని సేవ చేయాలని ఆశ కలిగి ఆ దేవుడు నన్ను బ్రతికించాడు. నా జీవితంలో ఆయన యొక్క సన్నిధిలో నేను బ్రతకాలి అనే ఆశ నా జీవితంలో కలిగింది. అలాంటి స్థితి నుంచి దేవుడు క్రమక్రమంగా దేవుని సన్నిధిలో ఎదగడానికి, ఆ యొక్క రక్షింపబడిన ఆ యొక్క సమయం నుంచి దేవుడు నన్ను ఆ యొక్క దేవుని సన్నిధిలో ఎదగడానికి కృప చూపించడం జరిగింది. అయితే నా జీవితంలో ఏ విధంగా దేవుడు నన్ను ఆ యొక్క స్థితి నుంచి బయటకు తీసుకొచ్చి ఆశ్చర్యరీతిగా ఆయన నన్ను రక్షించడం జరిగింది. కాబట్టి మనకు జీవితాలలో కూడా దేవుడు తన యొక్క ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేస్తూ ఉంటాడు. ఆయన చేసే కార్యాలు మన కంటికి కనబడవు, మనకు చెవులకు వినబడవు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాలలో ఒకవేళ ఇంకా నేను రక్షించబడకపోతే, ఒకవేళ ఈ సమయంలో దేవుడు నీకు అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు నువ్వు రక్షింపబడడానికి. కాబట్టి నీ జీవితాన్ని నీవు దేవునికి సమర్పించుకో. ఈ విధంగా దేవుడు నన్ను బ్రతికించాడు, తన యొక్క పరిచర్యలో నిలబెట్టడం జరిగింది. తర్వాత నా యొక్క ఎడ్యుకేషన్ చదువుతున్న క్రమంలో నేను ఇంటర్లో రక్షించబడడం జరిగింది. తర్వాత ఎన్నో శోధనలను ఎదుర్కోవడం జరిగింది. ఎన్నో అపాయమైన స్థితిలో నుంచి దేవుడు నన్ను బయటకు తీసుకొని రావడం జరిగింది రక్షించబడ్డ తర్వాత డిగ్రీ చదువుతున్న క్రమంలో అక్కడ కూడా దేవుని సన్నిధిలో ఎదగడానికి దేవుడు కృపను చూపించాడు. నా జీవితంలో ఇంకా ఆ యొక్క డిగ్రీ చదువుతున్న క్రమంలోనే ఇంకా దేవుని సన్నిధిలో ఎదగడానికి కృప చూపించాడు. అలాగే బైబిల్ కాలేజ్ చేయడానికి కూడా దేవుడు కృప చూపించాడు. సిద్దిపేటలోనే అక్కడ వీక్లీ 2 days బైబిల్ క్లాసెస్ జరుగుతున్నాయంటే అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. నా డిగ్రీ కంప్లీట్ అయింది. అలాగే ఒక బైబిల్ కాలేజ్ CTH కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత దేవుడు తన యొక్క అధికమైన కృప చేత ఒక బైబిల్ కాలేజ్ 3 years చదవడానికి దేవుడు కృప చూపించాడు. ఆంధ్రప్రదేశ్ బైబిల్ కాలేజ్లో దేవుడు నా జీవితంలో ఆ యొక్క అవకాశాన్ని దేవుడు అనుగ్రహించి అక్కడ చదువుకోవడానికి ప్రతి విషయంలో కూడా దేవుడు నాకు సహాయముగా ఉండి తన యొక్క మహాకృప చేత ఆ యొక్క బైబిల్ కాలేజ్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించినాడు. ఈ సమయంలో ఈ విధంగా దేవుని యొక్క పరిచర్యలో నేను ముందుకు వెళ్ళాలి అనే ఆశ కలిగి నా జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటా ఉన్నాను. నా జీవితంలో నేను అనేకైన నూతన ఆత్మను రక్షించాలి, నూతన ప్రాంతాలకు వెళ్ళాలి, రక్షించబడని ప్రాంతాలకు వెళ్ళాలి, దేవుని గురించి తెలియని ప్రాంతాలకు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నాను. నా జీవితాన్ని అనేకమైన యవనస్తులను బలపరచాలి అనే ఆలోచన కలిగి నా జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ యొక్క నా యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో నేను వాడబడాలి అని నా కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకా మనం చూస్తే నా జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని మీ మధ్యలో చెప్పడానికి గల కారణం ఏంటంటే, నిజంగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తూ ఉన్నాడు. ఆయనకు
ఏ భేదము కూడా లేదు. అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోతా ఉన్నారు. కాబట్టి మన జీవితంలో మనమందరము కూడా పాపులమే. మన యొక్క స్థితి పాపపు స్థితిలోనే మన జీవితాన్ని మనము కొనసాగిస్తూ ఉన్నాం. మన జీవితంలో నుంచి ఆ పాపము నుంచి విడిపించే వ్యక్తి ఎవరు అంటే, విడిపించే దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక్కడు మాత్రమే మన యొక్క చీకటి బ్రతుకును, మన యొక్క పాపపు బ్రతుకును ఆయన తొలగించేవాడు. ఆ సత్యాన్ని నేను తెలుసుకున్నాను, నేను రక్షింపబడ్డాను. ఈరోజు ఇంకా ఆ సత్యము తెలియని వారు ఇంకా ఎవరైనా ఉంటే ఆయననే రక్షకుడు అని నువ్వు తెలుసుకో. నీ పాపము నుంచి విమోచించేవాడు ఆయన. దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉంటుంది. 1 తిమోతి పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను అనే ఒక వాక్యము మనం చూస్తూ ఉంటాం. ఆయన ఈ లోకానికి రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే పాపులను రక్షించడానికి. పాపులు ఎవరు అంటే మనమందరము కూడా పాపులమే. మన జీవితంలో పాపపు స్థితిలో ఉన్నాము. మనము ఆ పాపపు స్థితిని దేవుడు తొలగించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఇంకా దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉంటాడు యోహాను సువార్తలో, నా యొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేయను. ఈ యొక్క వాక్యము మన జీవితంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని యొద్దకు నువ్వు వస్తే ఆయన నిన్ను త్రోసివేయడు. ఆయన నిన్ను హత్తుకునే దేవుడు, ఆయన నిన్ను క్షమించే దేవుడు, ఆయన నీ జీవితాన్ని మార్చే దేవుడు. కాబట్టి ఆ సత్యాన్ని నువ్వు తెలుసుకో. ఆయన సన్నిధికి రా. ఆయన నీ జీవితాన్ని క్షమించే దేవుడు. నీ పాపములను ఒప్పుకో, మోక్షాన్ని చేరు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనము దేవుని సన్నిధిలో ఉండాలి, దేవునితో ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలని ఆశ కలిగి ఉంటే ఈ సమయంలో నువ్వు ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా నీ జీవితాన్ని మార్చుకో. ఎలాంటి పాపానికి నువ్వు అడిక్ట్ అయినా దేవుడు దాని నుంచి విడిపించగలడు. కాబట్టి నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకో. ఆయన నీ జీవితాన్ని మార్చే దేవుడై ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని బాగు చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధిలో నీవు నీ జీవితాన్ని సమర్పించుకో. అందరం కూడా ఈ సమయంలో నా జీవితంలో నేను ఆ సమయంలో కూడా రక్షింపబడకపోతే, ఒకవేళ నేను ఆ సమయాలలో మరణిస్తే నా స్థితి ఏమైపోయేదో ఎవరు కూడా ఊహించలేం. కానీ ఆ స్థితి నుంచి దేవుడు నన్ను బయటకు తీసుకొని రావడం ద్వారా అద్భుతంగా దేవుడు నన్ను రక్షించడము, అలాగే తన యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగించడం జరుగుతూ ఉంది. దేవుని సన్నిధిలో నా స్టడీస్ కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి మీ జీవితాలలో కూడా దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసే ఉంటాడు. మీ జీవితాలలో కూడా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలను చేసే ఉంటాడు. ముఖ్యంగా దేవుడు ఆయన మన జీవితాన్ని రక్షించడమే, మన యొక్క పాపములను విడిపించడమే, అదే మన జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యము. అదే దేవుడు మన జీవితంలో చేసిన అద్భుత కార్యము. ఈ కార్యాన్ని మనమందరము కూడా గుర్తుంచుకోవాలి. ఒకవేళ రక్షింపబడిన స్థితిలో ఉంటే ఆ కార్యాన్ని, ఆ ఆశ్చర్య కార్యాన్ని నీవు కూడా అనుభవించాలి అంటే కేవలము ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నామమును నువ్వు అంగీకరించడం ద్వారా నీవు రక్షింపబడతా ఉన్నావు. కాబట్టి ఆ స్థితిని నువ్వు పొందుకోవాలంటే ఈ సమయంలో చిన్న ప్రార్థన చేయడం మంచిది.